దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆదివారపు ఆరాధనకి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. లైవ్లో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 3-4 వచనాలు. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 3-4 వచనాలు చదవాలి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద నాలుక అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగారు. ఎక్కడి వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన ప్రేమిగల తండ్రి, ఈ నామానికి ఘనమైన స్తోత్రాలయ్యా. ఈ రోజున ఈ వాక్యం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో, మైక్ సదదారి ఉంటున్న ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో నిలబడి నాతో సూటిగా తేటగా మీరేం మాట్లాడమనుకోవచ్చు. యేసయ్య అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొక్కసారి చదువుకుందామండి. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజించినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద నాలుక అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించే కొలది అన్య భాషలతో మాట్లాడసాగరి. చాలమ్మా, అసలు వాళ్ళు ఎవరు, ఎందుకు అక్కడ ఉన్నారు? పెంతుకోస్తు పండగ దినమున యేసయ్య ఆరోహమైన టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? మేడ గదిలో ఎంతమంది ఉన్నారు? 120 మంది ఆరాధన చేస్తున్నారు, దేవుని కొరకు కనిపెడుతున్నారు. ఆ టైంలో దేవుడు ఏ విధంగా వచ్చాడు? అగ్ని జ్వాలల నాలుకల వలె విభజింపబడి వాళ్ళ మీద ఆయన ఆత్మ నింపినప్పుడు వాళ్ళు అన్య భాషలు మాట్లాడారు, వాళ్ళకి వాక్శక్తి వచ్చింది. అసలు వాళ్ళు ఎప్పుడు కనిపెట్టారు? చూద్దామా? చూడండి, 2వ అధ్యాయంలోని 15వ వచనం. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, పొద్దుబొడిచి జామున కాలేదు. చాలమ్మా, వాళ్ళు ఏంటంట? పొద్దుబొడిచిన జాము కూడా కాలేదంట. వాళ్ళు ఆ టైంలో కనిపెడుతున్నారు, వాళ్ళు ఆ టైంలో దేవుడి కొరకు కనిపెడుతున్నారు. మనమందరము ఏం చేసాం? ఇందాక మనమందరం ఏం చేసాం? ఆరాధన చేసాం. ఆరాధన చేసినప్పుడు గట్టిగా క్లాప్స్ కొడుతుంటే మనకు తెలియకుండానే ఒక ఫైర్ వచ్చింది. మనకు తెలియకుండానే ఒక ఫైరు, దేవుడు ఒక ఆత్మ మనమైన నింపబడినప్పుడు మనం ఏం చేస్తున్నామా, ఎలా కొడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎటు తిరిగామా అటు తిరిగామా తెలీదు. మనలో మనమే మైమర్చిపోతాం. అప్పుడు ఆయన వాక్కు శక్తి మనకు అనుగ్రహిస్తాడు. వాళ్ళు ఏం చేశారు? ఒక్కళ్ళని అంటుకుంటేనే ఇంకొకరు పరిశుద్ధాత్మ నింపబడుతున్నారు. ఆ విధముగా వాళ్ళు ఆ టైంలో వేకువజామున ఏం చేశారు? కనిపెట్టారు, దేవుడి కొరకు కనిపెట్టారు. ఈ రోజున మరి ఆయన ఎలా దిగివచ్చాడు? చదవండి ఒకసారి. వాళ్ళు ఎప్పుడు కనిపెట్టారు చూసాం. ఎప్పుడు? వేకువజామున కనిపెట్టారు. మరి అసలు ఎలా వచ్చాడు ఆయన? 3వ వచనం చదువు. చాలమ్మ, ఎలా వచ్చాడు? అగ్ని జ్వాలల నాలుకల వలె విభజింపబడ్డాడు. ఏ విధంగా వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు?
అగ్ని నాలుకల వలె దిగి వచ్చాడు. ఏ విధంగా? అగ్ని నాలుకల వలె దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు ఎలా వస్తాడు? బైబిల్ గ్రంథంలో ఆయన ఇప్పుడు ఆత్మ అని ఉండిద్దండి. కొత్త నిబంధనలో ఆత్మ అంటే మన ఆత్మ. ఆత్మ అని పెద్ద అక్షరాలతో ఉండిద్ది. ఏది? కొత్త నిబంధనలో మీరు అందరు చూసే ఉంటారు. అంటే పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆత్మ. అర్థమైందా? అంటే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఏ విధంగా? ఇక్కడ అగ్ని జ్వాలల వలె, నాలుకల వలె దిగి వచ్చాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు? బైబిల్ గ్రంథం మనం కూడా చూసినట్లయితే ఆయన నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడా అనే క్లారిటీ మీకు వచ్చింది. చూడండి ఒకసారి ఆది కాండంలో చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఎలా వచ్చాడో చూడండి. ఆది కాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఫస్ట్ పేజీ బైబిల్ గ్రంథంలో ఫస్ట్ పేజీ అండి. ఆది యందు వాక్యం ఉండెను, భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ. ఏ విధంగా? దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఫస్ట్గా మనం చూసింది పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడు? ఇక్కడ జలములపై అల్లాడుచున్నాడు. జనముల నుంచి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. రెండోది చూడండి ఒకసారి, మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. అక్కడేమో జలములపై వచ్చాడు, మరి ఇక్కడ ఎలా వచ్చాడు చూద్దామా? మొదటి సమూయేలు 10:1, 10వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలపు పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చును. చాలమ్మ. ఎవరు ఆయన? ఎవరు ఆయన? ఎవరైనా? సౌలు మీదకి ఎవరు అభిషేకించారు? సమూయేలు అభిషేకించాడు. ఏ విధంగా? ఇక్కడ ఏ విధంగా పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు? ఏ విధంగా దిగి వచ్చాడు? నూనెతో, తైలముతో దిగి వచ్చాడు. ఒక తైలం వరే దిగి వచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు. సేమ్ ఇదే మాట ఇంకొక లాగుంది చూడండి ఒకసారి. మొదటి సమూయేలులోనే 16వ అధ్యాయము 13, 14 అక్కడ ఇంకొకరికి అభిషేకం ఇచ్చాడంట. చూడండి. సమూయేలు తైలము కొమ్ము తీసి వారి సహోదరుల ఎదుట వారికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళెను. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలు దేవుడి యొద్ద నుండి చాలమ్మా. అక్కడ ఎవరికి? సౌలు ఒక ఆత్మ దేవుడు ఒక మాటకు లోబడలేదు కాబట్టి వెళ్ళిపోయింది. మళ్ళీ అదే తైలముతో పరిశుద్ధాత్మ దేవుడు దావీదు మీదకు వచ్చాడు. ఇక్కడ ఫస్ట్దేమో జలములలో నుంచి వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. రెండోది నూనెతో, తైలముతో వచ్చాడు ఫస్ట్గా. రెండోది, మూడోది చూద్దామా? యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1వ వచనం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడై ఉండగా యెహోవా
నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య ఆ నడిపించుచుండగా. చాలమ్మా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా వచ్చాడు? ఆయన హస్తం, ఆయన చేతితో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఒక హస్తం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇప్పుడు పాస్టర్ గారు చేయి పెట్టి ప్రార్థన చేస్తే మీకు స్వస్థత జరుగుతుందా లేదా? మీ పట్ల కార్యము జరుగుతుందా లేదా? అంటే ఇక్కడ ఆయన ఒక హస్తం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. వచ్చాడా లేదా? వచ్చాడు. ఇంకొక మాట చూడండి, మత్తయి సువార్త 3:16. అక్కడ ఏ విధంగా వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు? అందరూ తెరవండి, చదువు వచ్చిన వాళ్ళందరూ. మత్తయి సువార్త 3:16. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ ఏ విధంగా ఇక్కడ ఎలా వచ్చాడు? పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభు మన విధంగా, ఆయనకు మన మాదిరిగా ఉన్నాడు, మనం అందరికి మాదిరిగా ఉండాలి. కానీ ఆయన రక్షణ పొంది బయటికి వచ్చిన తర్వాత వెళ్తున్నప్పుడు ఆకాశము తెరవబడి పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇక్కడ పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇంకొకటి చూడండి ఎలా వచ్చాడు అక్కడ. అపోస్తలుల కార్యములు 2:3. చదువుకున్నాం, చూడండి ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఎలా వచ్చాడు చూద్దాం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుక విభజించి వారిలో ఒక్కొక్కరి మీద నాలుక పరిశుద్ధాత్మ నిండిన వారై ఆ ఆత్మ వారికి చాలమ్మా. వాళ్ళు ఇక్కడ ఎలా వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు? అగ్ని జ్వాలల వలె పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఇప్పుడు నా పాయింట్, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఉన్నాడా? మరి మొదటికి ఎలా వచ్చాడు? జలముల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. రెండోది తైలము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. మూడోది హస్తము ద్వారా వచ్చాడు. నాలుగోది అగ్ని జ్వాలల వలె పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఈ రోజున అగ్ని జ్వాలల వలె ఎందుకు వచ్చాడు? ఆయన అగ్ని జ్వాలల వలె ఎందుకు వచ్చాడు? ఎందుకంటే శరీరానుసారముగా నాలుకలతో ఏంటంట, శరీరానుసారంగా నాలుకలను అగ్నితో కాల్చబడడానికి వచ్చాడు. శరీరానుసారంగా మన యొక్క నాలుకలను కాల్చివేయడానికే వచ్చాడు. అగ్నితో కాల్చడానికి వచ్చాడు. దేంతో వచ్చాడు కాల్చడానికి? అగ్ని. ఈ యొక్క ప్రసంగం నిజంగా మన జీవితంలో ఆత్మానుసారంగా మనం తీసుకున్నట్లయితే నువ్వు గొప్ప కార్యం చూస్తావు. ఈ వాక్యం ఎందుకు ఈరోజు నేను తీసుకున్నానంటే 120 మంది ఆ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, అన్య భాషలు మాట్లాడుతున్నారు. మరి ఎంత గట్టిగా నేను పాస్టర్ గారు కొట్టండి కొట్టండి అంటే పరిశుద్ధాత్మ దిగి రావట్లా. ఎందుకు రావట్లేదంటే ఈ ప్రసంగం నువ్వు వినాలి. ఈ ప్రసంగం నువ్వు శ్రద్ధగా దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని వింటే ఖచ్చితంగా ఆరాధన పట్ల గంతులు వేస్తూ అన్య భాషలను మాట్లాడగలుగుతావు. దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఎందుకు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె జ్వాలల వలె దిగి వచ్చాడంటే నీ నోరు నీ నాలుక అగ్నితో కాల్చబడడానికి. ఈ రోజున నీ యొక్క నోరు నీ యొక్క నాలుక అగ్నితో కాల్చబడలేదంటే నీ ప్రార్థన పరలోకం జారదమ్మా. నీ కానుక పరలోకం జారదు. నీ యొక్క పరిచర్య పరలోకం చేరదు. ఈ రోజున నువ్వు ఎంత శృతి ఆరాధన గట్టిగా కొట్టినా అది పరలోకం చేరదు.
ఈ రోజున నువ్వు ఎంతగా పరిచర్యలు వాడబడిన అది పరలోకం జారదు. ఎందుకు జారదంటే నీ యొక్క నాలుక, నీ యొక్క నోరు అగ్నితో కాల్చబడలా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావట్లేదు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల వలె వచ్చాడు. వాళ్ళందరూ 120 మీదకి వచ్చారు, అంతమంది మీదకి. ఈరోజు నీ ఒక్క దాని మీదకి, నీ ఒక్కడ మీదకి ఎందుకు రావట్లేదు? నీ యొక్క నాలుక, నీ యొక్క నోరు పరిశుద్ధాత్మ ద్వారా కాల్చబడట్లా. ఆ యొక్క అగ్ని ద్వారా కాల్చబడట్లేదు. ఎందుకు కాల్చబడట్లా? వాళ్ళు అసలు ఎక్కడున్నారు? చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1-2 వచనాలు. అసలు వాళ్ళు ఎక్కడున్నారు? పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? పెంతెకోస్తు పండగ దినములలో ఉన్నారు. అంటే వాళ్ళు దేవుడి సన్నిధిలో ఉన్నారు. ఎందుకు ఉన్నారు? అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యెహోవా కొన్ని దినములలో మీరు పరిశుద్ధాత్మలో చాలమ్మ. వాళ్ళు ఎందుకు ఉన్నారు అక్కడ? ఎందుకున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం కొరకు వాళ్ళు కనిపెడుతున్నారు. ఏం చేస్తున్నారు? ఆ వాగ్దానం కొరకు కనిపెడుతున్నారు. ఈ రోజున ఈ సంవత్సరంలో నువ్వు తీసుకున్న వాగ్దానం నెరవేరలేదు అనుకో, మరి దాని కొరకు కనిపెడుతున్నావా? దేవుడు ఒక మాట ఇచ్చాడు, నీ గర్భం నేను తెరుస్తా, నీ కుమారుడు నేను మారుస్తా, నేను నీకు జాబ్ ఇస్తా, నీ అప్పులు తీరుస్తా, నేను ఉన్నతమైన స్థానంలో నిలబెడతా అడక నీకు మాట ఇచ్చాడంటే దాని కొరకు కనిపెడుతున్నావా? వాళ్ళు అక్కడ కనిపెట్టి ఏం చేశారు? ఆరాధన చేశారు. అగ్ని జ్వాలల వలె వాళ్ళ మీదకే దేవుడు దిగొచ్చాడు. ఈ రోజు నువ్వు కనిపెడుతున్నావా? దేవుడు నీకు ప్రామిస్ చేశాడు. ఇదేంటి సిస్టర్, సంవత్సరం కూడా అయిపోతుంది, మా వాగ్దానం నెరవేరలేదు. మీరంటే పాస్టర్ గారు మీరంతా అనుకోవచ్చు. ఎవరికి ఇచ్చినా ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చే దేవుడు. అంటే మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. అది నెరవేరే వరకు కనిపెట్టాలి. ఇప్పుడు ఎగ్జామ్స్ వచ్చినాయి పిల్లలకి. ఆ ఎగ్జామ్స్ అయిపోయే వరకు చదువుతారా? ఎలా చదువుతారు? నేను ఫస్ట్ రావాలి, బాగా చదువుకోవాలి, మంచి మార్క్స్ రావాలని చెప్పేసి కనిపెడతారు. మరి రిజల్ట్స్ వచ్చే వరకు కనిపెడతారా? అసలు నేను ఎట్ట రాశాను, నా మార్కులు ఎట్టేశారు మా సార్లు, కనిపెడతారా? మరి కనిపెట్టాలి. దేవుడి సన్నిధిలో దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తే, ఒక ప్రామిస్, ఒక మాట ఇచ్చాడు నీ పట్ల. ఆ మాట నీ పట్ల నెరవేరబడాలంటే నువ్వు కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఈ రోజున ఆ విధంగా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? వాళ్ళు కనిపెట్టారు. దేని కొరకు కనిపెట్టారు? ఎందుకు వాగ్దానం ఇచ్చాడు? ఆయన ఏమన్నాడు అక్కడ? నేను ఆరాహమై వెళుతున్నా, మరలా నేను మీ దగ్గరికి వస్తా. కనిపెట్టారు ఆయన వస్తాడని కనిపెట్టాడు. నీ భర్త వస్తాడని కనిపెడుతున్నావా నువ్వు ఈ రోజున? అయ్యో నీరసం వస్తుందంటావా? ఈ రోజుని కనిపెట్టాలి. నీకు ఒక ప్రామిస్ చేశాడు, నీకు ఒక మాట ఇచ్చాడు. ఆ మాట కొరకు నువ్వు కనిపెట్టే వారిలాగా ఉండగలగాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, వాళ్ళ మీదకి అగ్ని జ్వాలల దేవుడు వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు?
ఇన్ని విన్నారు కదా, ఇన్ని లెసన్ విన్నారు కదా ఇంతసేపు. పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల వలె వాళ్ళ మీదకి ఎందుకు వచ్చాడు నా యొక్క పాయింట్. వాళ్ళు దేవుని ఓకే, మీరేమైనా చెప్పగలుగుతారా? ప్రార్థన చేశారు, మీరేమైనా చెప్తారుతారా? బాయ్స్ మీరేమైనా చెప్పగలుగుతారా? నో మాకు రావట్లేదు, మాకు తెలియదు అంటారా? అక్కడే ఉంది చూడండి ఒకసారి అన్నమాట. 2వ అధ్యాయం 3 వచనం 4 వచనం. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజించబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా. ఇక్కడ పాయింట్ గుర్తు చేసుకోండి ఒకసారి, చదువమ్మా. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారి మీదకి వాక్ శక్తిని అనుగ్రహించుకోలేదు. వాళ్ళు అన్య భాషలతో మాట్లాడారు. వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారి మీదకి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. వాక్ శక్తి ఎప్పుడు వచ్చింది? వాక్ శక్తి ఎప్పుడు వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వాళ్ళకి వాక్ శక్తి వచ్చింది అంటున్నారు. కానీ నేను ఒక మాట అంటున్నా, ఈ రోజున నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నావు. రక్షణ పొందినప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. మరి ఈ రోజున నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి బయటికి వెళ్ళి అత్తను తిడితే, భర్తని ఇష్టం వచ్చినట్టు తిడితే, రోడ్డు పైన పోయిన వాళ్ళని కదిలించుకొని మరి బూతులు తిడితే ఉంటాడా పరిశుద్ధాత్మ దేవుడు? ఉంటాడమ్మా, ఉంటాడా? అసూయతో మాట్లాడితే, గర్వంతో మాట్లాడితే, నోటి నిండా అబ్బాలతో ఉంటాడా? మరి ఉండడు. వాళ్ళ నాలుక అక్కడ కాల్చబడింది, వాళ్ళొక నాలుక కాల్చబడింది. ఇదేం సిస్టర్, పోయిన వారమేమో పెదాలన్నావు, ఇప్పుడేంది నాలుక అంటున్నావు? వాళ్ళ నాలుక కాల్చబడింది. నాలుక కాల్చబడింది కాబట్టి దేవుడు వాళ్ళకి వాక్శక్తి వరం ఇచ్చాడు. ఈరోజు నీకు ఆ వరము కావాలా? ఆ వాక్శక్తి కావాలా? నువ్వు అన్య భాషలు మాట్లాడగలగాలనే కృప నీకు కావాలంటే నీ యొక్క నాలుక కాల్చబడాలి. దేవుడు అప్పుడే నీకు వాక్శక్తి ఇస్తాడు. అప్పుడే దేవుడు నీవేనా నిండుగా పొందుతావు. దేవుడి యొక్క ఆత్మని అన్య భాషను మాట్లాడగలుగుతావు. ఈరోజు నువ్వు ఎందుకు పొందలేకపోతున్నావు? వాళ్ళు ఆ రోజు 120 మంది అండి, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. మన సన్నిధిలో 2-3 పరిశుద్ధాత్మ దేవుడు నింపబడతాడేమో, కానీ 120 మందికి పరిశుద్ధాత్మ దేవుడు నింపబడి వాక్శక్తితో అన్య భాషలు మాట్లాడుతున్నారు. ఈ రోజున అది నీకు కావాలా? కావాలా? మరి కావాలంటే ముందుగా నీకు ఎన్ని నాలుకలు ఉన్నాయి చెప్పండి. హౌ మెనీ టంగ్స్ ఆర్ యూ? నీకెన్ని ఉన్నాయి? ఒక్కటేనా? మరి ఏంటి దేవుడు 8 అంటున్నాడు? ఎన్ని ఉన్నాయి నీకు? 2? నీకు ఎన్ని ఉన్నాయమ్మా? ఒక్కటి ఉన్నది అంటున్నావు. మరి దేవుడు 8 ఉన్నాయి అంటున్నాడు ఏంది? అసలు 8 నాలుకలు ఉంటాయా? ఉన్నాయి, నీలోనే ఉన్నాయి. ఒక్కొక్కటి బయటికి తీద్దామా? చూడండి ఒక్కొక్కసారి. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 19వ వచనం. మొదటి నాలుక కాల్చబడాలి. ఏంటది? 12:19. పెదవులు నిత్యము స్థిరముగా ఉండెను, అబద్ధమాడు నాలుక క్షణం మాత్రమే ఉండెను. ఉందా? యొక్క నాలుక ఉందా? నోటి నిండా అబద్ధాలే. ఆకలి కూడా వేయదండి ఒక్క అబద్ధమైన ఆడపోతే. ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉన్నావా? నీ యొక్క నాలుక కాల్చబడాలి. ఈ రోజున నీ నాలుక కాల్చబడాలి లేదా? మరి కాల్చబడాలంటే ఈ రోజున నువ్వు అబద్ధాలు ఆడుతున్నావేమో, ఎప్పుడు మోసమేనేమో. ఈ రోజున నువ్వు నైట్ అంతా చాటింగ్ చేస్తున్నావు, నైట్ అంతా పాపము చేస్తున్నావు, ఎరగని దారి వల్లే తల్లిదండ్రుల దగ్గర తలదించుకుంటున్నావు.
నేనే తప్పు చేయలేదమ్మా, నేను నిజంగా కాలేజ్కే వెళ్ళానమ్మా, నేను నిజంగా చదువుతున్నానమ్మా, ఫోన్లో చదువుకు సంబంధించి నేను వీడియోలు చూస్తున్నానమ్మా, ఫోన్లో దేవుడి పాటలే వింటున్నానమ్మా, నేను ఏం చేయట్లేదని నోటి నిండా అబద్ధాలు నీకు ఈరోజు ఉంటే నీ నాలుక కాల్చబడాలి. ఈరోజు నీ నాలుక కాల్చబడాలి. నోటి నిండా అబద్ధాలే. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, బిడ్డలకు తెలియకుండా తల్లిదండ్రులు. ఈ రోజున అబద్ధాల మీద అబద్ధాలు. ఈ రోజున ఒక్క అబద్ధం ఆడైనా పెళ్లి చేయాలంటున్నారు. మరి పెళ్లి చేస్తారు, గుర్రాన్ని తీసుకెళ్తారు తన్నుకుంటూ, నీళ్ళు దాగించగలుగుతారా? మరి ఈ రోజున ఆ యొక్క అబద్ధం నీలో ఉంటే నీ నాలుక కాల్చబడాలి. ఈ రోజున నీ నాలుక ఎందుకు కాల్చబడాలంటే, వాళ్ళ నాలుక కాల్చబడింది. అక్కడ వాక్స్ అయితే దేవుడు ఒక వరం ఇచ్చాడు. నీకు ఆ వరము కావాలంటే అబద్ధాలు ఆడే నాలుక కాల్చబడాలి. ఈ రోజున దేవుడు కాల్చేస్తానంటున్నాడు అగ్ని ద్వారా. ఈ రోజున ఆ మాటలు పలుకుతుంటే నోటి నిండా సత్యం పలగాలి. నువ్వు ఎక్కడికి వస్తున్నా, దేవుడి సన్నిధికి వస్తున్నా, నోటు నిండా దేవుడు మాటలు రావాలే కానీ సినిమా మాటలు కాదమ్మా, సినిమా పాటలు కాదమ్మా, ముసలమ్మ ముచ్చట్లు కాదమ్మా. దేవుడి యొక్క వాక్ శక్తిని కావాలంటే నోటి నిండా సత్యము పలుకు, సత్యము పలుకు. ఈ రోజున ఆ యొక్క అబద్ధము ఆడాం, ఒకటి కప్పు పెడతానికి, ఇంకొకటి కప్పు పెడతానికి, ఇంకొకటి అనేకమైన నువ్వు ఆడుతున్నావు. దానివల్ల నువ్వేమీ సాధించలేవు. ఇరుక్కుంటావు, ఒక రోజున పట్టబడతావు, దేవుడు కాల్ చేస్తాడు. జాగ్రత్త. నీవు ఈ రోజున నీ నాలుక అబద్ధములాడే నాలుక వలె ఉంటే దేవుడు కాల్ చేస్తానంటున్నాడు. నువ్వు కాల్చబడాలి. ఈ రోజున ముందు దాగుచ్చావు ఎక్కడా? షాప్లో. నేను అక్కడికి వెళ్ళలేదమ్మా, నేను అక్కడికి వెళ్ళలేదులేవే, నేనేం దాగలేదు, వాడెవడో బోపిచ్చే దాగా. అబద్ధం. నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఏ పర్టికులర్ ప్లేస్లో ఉంటున్నావో ఆకాశంలో చూచిన దేవుడికి తెలీదా? నువ్వు నీ భార్యతో అబద్ధము చెప్పిన మాట కూడా ఆయనకు తెలుసు. వీడు రక్షణ పొందుకొని ఎంతగా ఎదుగుతూ నోటి నిండా అబద్ధాలేందమ్మా, నోటి నిండా అబద్ధాలేందయ్యా, దేవుడు బాధపడతాడమ్మా. ఈ రోజున ఆ యొక్క అబద్ధములనే నాలుక నీలో కాల్చబడాలి. కాల్చబడితేనే నువ్వు పరిశుద్ధాత్మ నింపుతాడు దేవుడు. రెండో మాట చూడండి ఒకసారి, 2వ నాలుక. అక్కడ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి అబద్ధం ఆడారు. చెప్పండి, అంతగా ఇంటెలిజెన్స్ ఉంటే ఎవరన్నా చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి అబద్ధం ఆడాడు. ఎందుకు అబద్ధం ఆడాడు? ఆయన ముందే చెప్పాడు 3 సార్లు అబద్ధం ఆడతామని. మరి ఆయనతోనే తిరిగాడు, ఆయన పక్కనే ఉన్నాడు, ఆయనతోనే సహవాసం చేశాడు. మరి ఆయన బందీలైపోయినప్పుడు యేసయ్య నీకు తెలియదండి, నాకెవరో తెలియదండి, 3 సార్లు, ఒక్కసారి కూడా కాదు, 3 సార్లు. అందుకనే ఈ రోజున కాల్చబడాలి. మనం అబద్ధాలు వాడేలాగా మనం బ్రతకకూడదు. సత్యములో నడువు, సత్యము మాట్లాడు. ఈరోజు ఒక్క అబద్ధం వల్ల ఎన్ని పాపాలు చేయాల్సి వస్తుంది. ఒక్క అబద్ధం వల్ల ఒక్కడి కప్పు పెట్టుకోవడం, ఇంకో మట్టి బూడుస్తూ ఉంటాయి, ఇంకా వేస్తే కొప్పలాగా వచ్చింది, అంతేనా? మరి ఈ రోజున అబద్ధాల మీద ఆడుతున్నావు. ఆ యొక్క అబద్ధము కాదు, అది నిజమే అని నీ తల్లిదండ్రులకు తెలిసిందంటే, నీ భర్తకు తెలిసిందంటే, నీ భార్యకు తెలిసిందంటే, దేవుడికి తెలుసు. అందరిలో నవ్వులు పాలవుతావు. జ్ఞాపకము చేసుకో. ఈ రోజున నిజం మాట్లాడు, పోయేదేముంది? అమ్మ నేను ఇలా చేశా, క్షమించు, ఇంకెప్పుడు చేయమాకమ్మా అంటారు. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే నేను ఇలా చేశానమ్మ క్షమించు అంటే, నా యేసయ్య దగ్గరకు వస్తే ఒక మార అనేక మార్లు క్షమిస్తాడు. ఆయన క్షమిస్తున్నాడే కదా అని చెప్పేసి తప్పమ్మా. ఆ యొక్క అబద్ధాలు మన నోటి నుండి కూడా రాకూడదు. 2వ నాలుక చూద్దామండి. కీర్తనల గ్రంథము 39వ అధ్యాయం 1వ వచనం. ఫస్ట్ నాలుక, అబద్ధములు ఆడే నాలుక కాల్చబడాలని. మరి 2వ నాలుక ఏంటి? 39 1వ వచనం.
నా నాలుకతో పాపము చేయకుండినట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు ఆ, నా నోటికి చిక్క ముంచుకుందనంటే చాలమ్మా. ఇక్కడ ఏ నాలుక? నా నాలుకతో పాపము చేయకుండినట్లు. ఈ నాలుక ఏ నాలుక? పాపము చేసే నాలుక, పాపపు మాటలు మాట్లాడే నాలుక. ఈ రోజున ఆ నాలుక నీలో ఉందా? నీలో ఉందా? దేవుడి సన్నిధికి వస్తూ పరిశుద్ధతగా జీవిస్తున్నట్లు, దేవా నన్ను క్షమించు, నేను తప్ప నాకు ఎవరూ లేరయ్యా, అంత భర్తీ మంతురాల్లాగా నువ్వు అనిపించుకుంటే నా పై రూపానికే లోపల ఉండే పాపపు మాటలు యేసయ్య ఎరిగినవాడు నీతో మాట్లాడుతున్నాడు. వాడు ఈ రోజున ఆ పాపపు మాటలు నీలో వస్తనియా? పాపపు మాటలు నీలో వస్తనియా? ఏ కాడికి ఏ ఆలోచన, ఏ మాటలు? మరి దేవుడి సన్నిధిలో ఉంటూ శ్రద్ధగా వాక్యం వింటున్నావు, మరి నీ విష్టారాజన జీవితం ఎప్పుడు మానుకుంటావు? ఆ యొక్క నాలుక కాల్చబడాలంటున్నాడు. నీకు ఎన్ని నాలుకలు ఉన్నాయి? 8 నాలుకలు ఉన్నాయి. మొదటగా అబద్ధం ఆడే నాలుక కాల్చబడాలి. పాపపు మాటలు అయ్యే నాలుక కాల్చబడాలి. ఈ రోజున నువ్వు కాల్చబడట్లా. నీ యొక్క నాలుక కాల్చబడాలి. అమ్మో, బాగా తింటేనే అస్సలు సమసమాడిపోయిద్దే, పాలేదన్నా కాలే తాగితే నెక్స్ట్ ఏదన్నా తిన్న టేస్ట్ తెలియదే, మరి యేసయ్య ఈ నాలుక కాలుస్తే ఎలా? నిజంగా నీ నాలుక కాలవడం కాదమ్మా, పాపపు మాటలు పలికే నాలుకను కాలుస్తానంటున్నాడు. నిజంగా నీ నాలుకను కాదు, పాపపు మాటలు పలుకుతున్నావా ఈ రోజున? ఆ యొక్క మాటలు, జారస్త్రీ మాటలు ఏ విధంగా ఉన్నాయి? మృదువైనవి, తేనె కంటే మృదువైనవి, నూనె కంటే నునిపైనవి. ఈ రోజున ఆ విధంగా మాట్లాడుతున్నావా? ఆ పాపపు మాటలు నీలో దాగున్నయ్యా, వాటిని విడిచిపెట్టు. నీ యొక్క నాలుక దాని ద్వారా కాల్చబడాలి. 3వ మాట చూడండి, కీర్తన గ్రంథము 57వ అధ్యాయం 4వ వచనం. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, వారి దండములు శూరులను, అవి ఇక్కడ చూడండి, వారి నాలుక వాడికల కత్తి. ఏ నాలుకమ్మా? ఏదున్నా ఇది ఉండకూడదు, కసక్ అయిపోయింది, ఇంకేమీ లేదు. ఈరోజున ఆ నాలుక నీకుందా? ఆ నాలుక నీకుంటే దేవుడు ఈ క్షణమే కాల్చేస్తాడు. ఆ నాలుక నీలో ఉంటే అడుగు, నన్ను కాల్చే, ఎప్పుడు నేను అలా మాట్లాడకూడదయ్యా. ఒక రోజున ఒక విధవరాలండి, అందరూ శ్రద్ధగా వినండి, ఇటు చూడండి అందరూ. ఒక్క రోజున విధవరాలు కుమార్తె ఒక్కటే ఉంది, భర్త చనిపోయాడు. నా పిల్లని నేను బాగా చదివించుకోవాలి, మంచిగా చూసుకోవాలి, నేనేమైపోయినా పర్లేదు అనే మెంటాలిటీ ఆమెది. నా పిల్లని అందరిలాగా మంచి స్కూల్లో వేయాలి, మంచి బట్టలు వేసుకోవాలి, నా కూతురు వాళ్ళ నాన్న లేకపోయినా నేను కష్టపడైనా నా బిడ్డను చదివించుకోవాలి, నా బిడ్డను మంచి భవిష్యత్తుగా ఉండాలి, అందరికన్నా గొప్పగా ఉండాలి. తల్లిదండ్రులు ఉన్న బిడ్డలు ఎలా ఉంటారో నా బిడ్డ కూడా అలా బతకాలి అని తీర్మానం తీసుకొని ఆ విధముగానే కష్టపడుతూ బిడ్డని చదివించిందండి. మంచి ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగం కూడా అందరికన్నా గొప్ప ఉద్యోగమే చేస్తుంది సహోదరి. కుమార్తె మంచి ఉద్యోగం చేస్తుంది. ఒక రోజున ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? భర్త చనిపోయినప్పుడు లేని పరిస్థితిలో, తినటానికి నోచుకోలేక, నేను తింటే నా బిడ్డ ఆకలితో పడుకునిద్ది, నేను పడుకున్నా పర్లేదు నా బిడ్డ కడుపు నిండాలని ఆ స్థితిలో నుంచి వాళ్ళని ఏ స్థితికి? పెద్ద ఇల్లు,
డూప్లెక్స్ హౌస్. అస్సలు మరక పడిందంటే ఇక్కడ కనపడిద్దా లేదా? ఆ? అదే ఇంకొక నేల మీద అయితే కనపడిద్దా? ఇట్లాంటి ఇంత మంచి ఇంట్లో దేవుడు వాళ్ళని ఉంచాడు. ఆ రోజున ఉంచినప్పుడు సహోదరి కుమార్తె అంటుంది, అమ్మా నా ఫ్రెండ్స్ అంటున్నారు అందరికన్నా నేను ఉన్నతమైన జాబ్లో ఉన్నానని వాళ్ళు మన ఇంటికి వద్దాం అనుకుంటున్నారు. నేను వాళ్ళకి చిన్న ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ కోసం బిర్యానీ వండి పెట్టమ్మా. ఏంటంట? బిర్యానీ వండి పెట్టమ్మా, బిర్యానీ వండి పెట్టు, నీ చేతులతో వండి పెట్టమ్మా, నువ్వు బాగా చేస్తావు కదంటే, సరేనమ్మా నీకోసం నేను ఇది కూడా చేయలేనని చెప్పేసి మంచిగా ఏం బిర్యానీ, దమ్ బిర్యానీ చేసింది కన్న తల్లి. ఫ్రెండ్స్ వచ్చారు, హాల్లో కూర్చున్నారు. అంటుంది, మా మా ఫ్రెండ్స్ వచ్చారమ్మా, వాటర్ తీసుకొని రా వాళ్ళకి. సరేనమ్మా అని చెప్పేసి వాటర్ తీసుకొని ఎక్కడికి వచ్చింది? హాల్లోకి వచ్చింది. కూర్చున్న ఫ్రెండ్స్ కూడా ఆమెను చూసి నుంచొని ఇట్లా ఉంటున్నారు, వెనక్కపోతున్నారు. అదేంటి, కన్న తల్లిని చూసి వెనక్కి ఎందుకు పోతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్? ఎందుకో చెప్పనా? ఒక రోజున చిన్న అమ్మాయి, ఆ పిల్ల చిన్న అమ్మాయి, వాళ్ళు లేని స్థితిలో ఉన్నారని చెప్పాను కదమ్మా. ఆ లేని స్థితిలో ఉన్నప్పుడు ఇల్లంతా తగలబడిపోతుంది, గ్యాస్ లీక్ అయ్యి. ఇంకా నేను చనిపోయినా పర్లా, నా బిడ్డని ఎవరైనా పెంచుకుంటారని చెప్పేసి బిడ్డని బయటకి వదిలేసి ఇసిరేసి ఆమె ఆ గాయాలు, కాలిన మొహం కదండి, ఎలా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది మనం చూస్తానికి. ఆ స్థితిలో కాలిపోయింది, ఒళ్ళంతా కాలిపోయింది. ఆ స్థితిలో వాళ్ళమ్మ ఆ విధంగా ఉన్నా కానీ తన కుమార్తెను వదిలిపెట్టలేదండి, తన కుమార్తెను విడిచిపెట్టలా. నా బిడ్డ కోసం అని చెప్పేసి ఆ కాలిన గాయాలతోనే ఎండనక వానగా కష్టపడి పనికెళ్ళేది. అంతటి అమ్మాయిని చేస్తే ఉన్నతమైన స్థానంలో నిలబెడితే అంటది, ఎవరి మచ్చి ఏంటి ఇలా ఉంది, మొహం చిట్లిచ్చుకుంటున్నారు తన సహోదరులు, ఫ్రెండ్స్ అందరూ. కానీ నోరు తెరిచి ఈమె మమ్మీ ఒకప్పుడు నా కోసం ఇలా అయ్యింది అని చెప్తే ఏమని అంటారండి ఫ్రెండ్స్? ఏమని అంటారు? అయ్యో అలా జరిగిందమ్మా అమ్మ. కానీ ఏమనిందో తెలుసా? ఈమె నా కన్న తల్లి కాదు, ఈమె ఒక కొత్తగా పెట్టుకున్న పని మనిషి. ఎవరీమా? కొత్తగా పెట్టుకున్న పని మనిషి. నీ వల్లే కదమ్మా ఆ రోజు ఇలా అయ్యింది అని నోరు కూడా తెరవలా తన్న తల్లి. నీ వల్లే నాకు ఈ స్థితి వచ్చిందని అనలా. కానీ ఆ ఒక్క మాట చాలండి, గుండెలు బరువెక్కిపోయింది. నేను దీనికోసం ఈ విధంగా, దానికోసం నేను ఇలా బ్రతుకుతే నన్నెందుకు? కరేపాకు ఎలా తీసేస్తారో ఆ విధంగా నన్ను తీసింది నా బిడ్డ. తట్టుకోలేక ఒక పని మనిషిన దానివల్ల నాకు ఈ బ్రతుకు వస్తే నేను ఒక పని మనిషిన తట్టుకోలేక చనిపోయింది, బావిలో పడి చనిపోయిందండి. నిజంగా జరిగింది ఇది మాట, ఒక్క మాట. ఆ వాక్స్థితి ఎలా ఉంది, ఏమది ఏ విధంగా ఉంది? వాడిగల కత్తి వలె ఉంది, ఎటు చూసినా పొదునే కోసేయబడిద్ది. ఆ ఒక్క మాట కన్న తల్లి చనిపోయేలాగా చేసింది. ఈ రోజున నీలో అలాంటి మాట ఉందా? అలాంటి నాలుక ఉందా? వాడిగల కత్తి వలె నాలుక నీలో ఉందా? దేవుడు కాల్చివేస్తానంటున్నాడు. ఈ రోజున కన్న తల్లినే చనిపోయింది. ఏం తినింది ఇప్పుడు? తల్లి లేదు. ఎంత ఇల్లున్నంత మాత్రం, ఎంత ఫ్రెండ్స్ ఉన్నంత మాత్రం లోటు కదండి. మరి ఈ రోజున ఆ పరిస్థితి వచ్చింది. ఒక నాలుక, వాడిగల కత్తి నాలుక వలె నీకు ఈ రోజున ఆ పరిస్థితి ఉందా? నీలో అలాంటి నాలుక ఉందా? దేవుడు కాల్చేస్తానంటున్నాడు, జాగ్రత్త. ఈ రోజున నీకు ఆ నాలుక ఉందా? ఒక్కలమేనా ఒకరికి నిజముగా అత్త బాగానే చూసిద్ది, కన్న కూతురులానే చూసిద్ది. భర్త వచ్చేసరికి మీ అమ్మ మామూలుది కాదండి, నన్ను భలే టార్చర్ చేస్తుంది, నేను భరించలేకపోతున్నానండి, ఇంకా వేరే కాపురం పెట్టేద్దామండి, నేను భరించలేకపోతున్నాను, తిడుతున్నాను, నన్ను కొడుతున్నా. నిజంగా కుట్టిందమ్మా? నిజంగా తిట్టిందా? కన్న తల్లిలాగా చూసుకున్నదే. ఈ రోజున
కన్న తల్లిలాగా చూసుకున్న మాటకి అబద్ధములు. ఆ నాలుక వలన ఏమైంది? కన్న తల్లి చనిపోయింది. ఈ రోజున అంతా ఆ వాడి గల నాలుక నీలో ఉంటే దేవుడు కాల్చేస్తానంటున్నాడు. జాగ్రత్త. ఈ రోజున ఇంకొక మాట చూడండి, కీర్తన గ్రంథం 52:4. అక్కడ ఏ నాలుక? 52:4. చదువమ్మా. 52:4. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలు నీకు ఇష్టం. ఓకే, ఇక్కడ ఏ నాలుక? నాశనము పలుకు నాలుక. ఇక వీడు నాశనం అయిపోవాలి, వీడు ఎక్కి రాకూడదు. మనం ఎలా ఉండాలి? ఉన్నతంగా ఎదగాలి. వీడు ఇలానే ఉండాలి. ఆ నాలుక నీలో ఉందా? నాశనం మాటలు పలికే నాలుక నీలో ఉందా? ఉంటే దేవుడు కాల్చేస్తాడు. ఈ రోజున జ్ఞాపకం చేసుకో. ఆ నాలుక నీలో ఉంటే నువ్వు దేవుడి సన్నిధిలో ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన పరలోకం వెళ్ళదు. ఇక్కడికిక్కడ గాల్లోనే తిరిగిద్ది. నీ ప్రార్థన పరలోకం వెళ్ళాలంటే ఈ నాలుక నీలో ఉందేమో జ్ఞాపకం చేసుకో. నాశనం మాటలు పలికే నాలుక, నాశనం. వీడి ఇంకా నాశనం అయిపోవాలి, వీడి వల్ల ఏ ప్రయోజనం లేదంటే వాడు సూసైడ్ చేసుకుంటాడు. ఈ రోజున ఆ మాటలు నీలో ఉన్నాయా? ఆ మాటలు నీలో ఉన్నాయా? నాశనం పలుకు మాటలు నీలో ఉంటే దేవుడు కాల్చివేస్తాడు. ఇంకొక మాట చూడండి, కీర్తన గ్రంథము 73:9. అక్కడ ఏ నాలుగుంది? వారు వారి నాలుక భూ సంచారము చేయను. ఇదే నాలుక ఊర్లో ఉన్న ముచ్చట్లని మనం కావాలి, అంతేనా? ఇంకేమన్నానా? ఊర్లో ఉన్న ముచ్చట్లని మన దగ్గరకు రావాలి. ఇదేంటక్క, నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావే, వాళ్ళ కోడలిట్ట వాళ్ళ అత్తట్ట భలే చెప్తున్నా. ఎందుకు చెప్పరు? మనకు కావాలిగా. ఆ నాలుగు నీకు కావాలా? ఆ నాలుగు నీకుందా? ఈ రోజున అందరి గురించి భూ సమాచారం కలిగే నాలుక నీలో ఉందా? దేవుడు కాల్ చేస్తానంటున్నాడు. ఈ రోజున రాజకీయవేత్తలు చెప్తారండి, ఏమని? నేను నీకు సహాయం చేస్తానమ్మా, నేను నీకు సహాయం చేస్తానమ్మా అంటారు. ఆ మాట నెరవేరిద్దా? మరి ఎందుకేసావు ఓట్లు? మరి నువ్వు ఎందుకు వేసావు ఓట్లు వాళ్ళకి? ఎందుకేసావు? వాళ్ళ గురించి, రాజకీయవేత్తల గురించి, సినిమా యాక్టర్ల గురించి, దేవుడి సన్నిధికి వచ్చి ఎదిగే బిడ్డల గురించి, సేవకుడి గురించి, అందరి గురించి నీకెందుకు? ఈ రోజున నీది నువ్వు చూసుకో, మనది మనం చూసుకోము. మన శరీరం ఎట్టున్నా పర్లేదు కానీ ఎదుటి వాళ్ళ శరీరం చూస్తాను. ఈ రోజున ఆ యొక్క నాలుక నీలో ఉంటే దేవుడు కాల్ చేస్తానంటున్నాడు. భూ సంబంధమైన మాటలు నీలో ఉన్నాయా? లోక సంబంధమైన మాటలు నీలో ఉన్నాయా? దేవుడు కాల్చివేస్తాడు. ఇంకొక మాట చూడండి, కీర్తన గ్రంథము 78:37. అక్కడే ఉన్నట్టు చూడండి, పక్క పేజీ 78:37. నోటి మాటతో తమ్మ నాలుకలతో చాలమ్మా. ఇక్కడ ఏ నాలుక? బొంకే నాలుక. ఇదేం నాలుక? నేను వినలేదమ్మా సహోదరి, సిస్టర్ ఝాన్సీ, నేను ఈ మాట వినలేదే. ఇదే నాలుక నాలో ఉందంటావా అని మీరు అనుకోవచ్చు. ఈ రోజున బొంకే నాలుకంటే తప్పులు వెతికే నాలుక నీలో ఉందా? ఈ రోజున ఆ తప్పులు వెతికే నాలుక నీలో ఉంటే దేవుడు కాల్ చేస్తాడు. ఈరోజు నువ్వు కాల్చబడాలి, నీ యొక్క నాలుకలు కాల్చబడాలి. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలంటే నీ యొక్క నాలుకలు కాల్చబడాలి. ఆ నాలుకలలో ఈ బొంకే నాలుక ఉందేమో జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు నీ భర్త తాగుబోతే, తిరుగుబోతే దేవుడి సన్నిధికి వచ్చాక మారిపోయాడమ్మా. అయినా నువ్వు ఇంకా అలానే చేస్తున్నావు ఏందయ్యా? నువ్వు ఇంకా ఫోన్లు మాట్లాడుతున్నావా? నువ్వు ఇంకా అమ్మాయిలతో తిరుగుతున్నావా? నువ్వు ఇంకా మందు షాపులు వెళ్ళి కూర్చుంటున్నావా? తప్పులు వెతికి చూపిస్తున్నావా? ఈ రోజున నువ్వు తప్పులు వెతికి చూపిస్తుంటే నీ తప్పు ఎత్తిపెట్టి చూపిస్తున్నాడు. ఈ రోజున
నీ తప్పు, నువ్వు ఏ తప్పు చేసావు ఎత్తిపెట్టి చూపిస్తున్నాడు దేవుడు. ఈ రోజున వాళ్ళు వీళ్ళు చేసే తప్పులు వెతుకుతున్నావా? ఈ రోజున వాళ్ళు ఏదో ఒకప్పుడు చేశారు అనుకో, అదే 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 ఈ రోజున ఆ తప్పులు వెతికే నాలుక నీలో ఉంటే దేవుడు కాల్చివేస్తాడు. జాగ్రత్త. ఈ రోజున ఆ నాలుక నీకుందేమో తప్పులు వెతకడం, నువ్వు తప్పుడు దానివే. దేవుడి సన్నిధికి రాకముందు, వచ్చాక ఒప్పుకున్నా లోకం ఇంకా నిన్ను ఏలి పెట్టి చూపిస్తుందా? ఇంకా నిన్ను కృంగపరుస్తుందా? ఇంకా ఏది బ్రతుకు, నేను ఇలా ఉన్నా కానీ మారినా కానీ అదే 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 అంటున్నారు నన్నని, ఇంకా నేను ఇబ్బందికరంగా ఉందా నీ యొక్క పరిస్థితి? ఈరోజు నువ్వు ఆ విధంగా ఉంటే దేవుడు కాల్చివేస్తానంటున్నాడు. జాగ్రత్త. ఈ రోజున నీ యొక్క నాలుక కాల్చబడాలి. ఎందుకు? నీలో ఈ నాలుక ఉందేమో తప్పులు వెతికి ఏలు చూపించి మాట్లాడే నాలుక. దేవుడు నువ్వు అందరు తప్పులు ఎతుకుతుంటే ఆయన ముందు నీ తప్పే ఎతుకుతున్నాడు, నీదే ఎదుగు చూపిస్తున్నాడు. నువ్వు ఇట్లాగా అమ్మా, మరి వాళ్ళ తప్పులు ఎందుకు ఎతుకు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆ నాలుక నీలో ఉంటే దేవుడు కాల్చివేస్తాడు. ఇంకొక నాలుక చూడండి, కీర్తన గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ ఏ నాలుక చూద్దాం. ఇప్పటికి ఎన్ని నాలుకలు వచ్చినాయండి? 6 నాలుకలు వచ్చినాయి. నీలో ఉన్నాయేమో జ్ఞాపకం చేసుకో. మరి ఇక్కడే నాలుక ఉంది. మాకు ప్రభు ఎవడని వారు అనుకుందరు. చాలమ్మా. ఇక్కడే నాలుక సాధించే నాలుక. ఖచ్చితంగా ఇది మీకు ఉండకపోవచ్చు కానీ స్త్రీలకు ఉంటుంది. సాధిస్తాం చీర కొడి పెట్టకపోతే. అదంతేనా? క్రిస్మస్ వచ్చింది, వాడు చచ్చినా ఏమైపోయినా మనకు లేదు కానీ నాకు చీర తేవాల్సిందే. ఎందుకు? పక్కింటి అమ్మాయి ఎంతమంది చీర కట్టుకుందో నీకు తెలియదేమో కానీ నాకు ఆ చీర తేవాల్సింది, నాకు ఆ చీర తేవాల్సింది, నాకు ఆ డబ్బులు ఇవ్వాల్సింది, ఆ నగలు చేపియాల్సింది. సాధించే నాకు ఈ రోజున వాడు ఏమైపోయినా పర్లేదు కానీ, ఎవరు ఏమైపోయినా పర్లేదు కానీ ఆ సాధించాల్సిందే నేను. ఆ నాలుక నీలో ఉంటే దేవుడు కాల్చేస్తాడు. ఈరోజు నీలో ఉందేమో ఆ నాలుక. ఎవరు ఏమైపోయినా పర్లేదు, నేను ఇంక సాధించాల్సింది అనుకున్న జరగాలి. జరగడానికి ఎవరన్నా అడ్డుగా ఉన్నారంటే ఒక నాలుక వాడతాం. ఏంటో తెలుసా? చెప్పండి ఏం నాలుక వాడతాం? వాడి కత్తిగల నాలుక. సాధించడానికి ఎవరన్నా అడ్డుగా వస్తే వాడతాం ఆ కత్తిగల నాలుక. అయిపోతారు. రోజున ఆ పట్టుదల, ఆ సాధించడం, ఇంకా ఇబ్బందికి పెడతామే ఇంక అందరినీ. ఆ నాలుక నీలో ఉందేమో జ్ఞాపకం చేసుకో. ఈ రోజు నా పిల్లలు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఇప్పుడు ఎక్కడ చూసినా పిల్లల్ని చాలా ఈ నాలుగు వాడబడుతున్నాడు అప్పవాదిగాడు. ఈ నాలుగు ఖచ్చితంగా నేను చెప్పగలను, సాధించే వరకు, అది పొందుకునే వరకు వదిలిపెట్టరు. పక్కన వాళ్ళకి మెంటల్ తెప్పిస్తారు. ఆ నాలుక నీలో ఉందేమో జ్ఞాపకం చేసుకో. ఈరోజు నా సాధించాలి, ఇంకా అనుకున్నది జరగాలి. ఆ నాలుక దేవుడి దగ్గర పోరాడు, ప్రార్థన ఆలకించి జవాబిచ్చే వరకు నేను వదిలిపెట్టను. అక్కడ వాడు మరి లోకానుసారంగా నాలుకలు వాడితే దేవుడు నీ నాలుక కాల్చివేస్తానంటున్నాడు. ఇంకొక మాట చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 31వ వచనం. ఇక్కడ ఏ నాలుక నీకుందేమో, లాస్ట్ నాలుక నీకుందేమో ఈ రోజున. సామెతలు 10వ అధ్యాయం 31వ వచనం. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశములు పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక. ఈ రోజున మూర్ఖపు మాటలు పలికే నాలుక నీలో ఉందేమో, ఈరోజు నీలో ఉందేమో. ఆ నాలుక నీలో ఉంటే దేవుడు ఏం చేస్తాడంటున్నాడు? పీకి వేస్తానంటున్నాడు. మూర్ఖముగా మాట్లాడతారు. ఆ నాలుక నీలో ఉందా? మూర్ఖు నాకంటే నాకు గుర్తొచ్చింది సామెతల గ్రంథం 14:1 వచ్చిన చూడండి, అక్కడ ఉంది. సామెతలు 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును. అందరు చదవండి అమ్మా. రెండో మాట చదవండి, అందరు నోరు తెరిచి చెప్పాలన్నమాట.
మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబీక్కునేది. ఎందుకు బీక్కునేది మూర్ఖురాలు? ఆ? మూర్ఖముగా ప్రవర్తించామనుకో ఏమైపోయింది? ఏమైపోయింది? ఇల్లు పెటాకులు అయిపోయింది. అంతేనా? భర్త తాగొచ్చాడు, రెండో రోజు మారతాడని చెప్పేసి వదిలేయకుండా మూర్ఖురాలుగా వాదించినట్టు శోధించినప్పుడు నువ్వెందుకు తాగావు, నువ్వెందుకు తాగావు, ఎందుకు తాగావు, ఎవరితో తాగావు, ఎక్కడికి వెళ్ళావు, మూర్ఖంగా ప్రవర్తించావనుకో దేవుడు నీ యొక్క నాలుకను కట్ చేస్తాడు, కాల్చివేస్తాడు. జ్ఞాపకం చేసుకో. మూర్ఖురాల్లాగా మనం మాట్లాడకూడదు. కానీ అన్యులు మాట్లాడితేమో కానీ నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నావు. జ్ఞాపకం చేసుకో. మన కుటుంబాలు ఏ విధంగా ఎదగాలి? జ్ఞానవంతురాలు కుటుంబం ఎలా ఎదిగింది? ఎలా? తన యొక్క జ్ఞానంతోనా? అడిగింది. ఏ విధంగా? నాకు జ్ఞానం దయచే. మూర్ఖురాల స్వభావం తీసివేసాయి. ఉందేమో ఆ విధంగా నువ్వు మాట్లాడుతున్నావేమో, అందుకనే దేవుడు అంటున్నాడు నేను నాలుకని దేవుడు కాల్చివేస్తానంటున్నాడు. ఎందుకు మన నాలుకలు కాల్చబడాలి చెప్పండి? ఎందుకు మనకు నాలుకలు కాల్చబడాలి? ఎందుకు మన నాలుకలు కాల్చబడాలి? చదవండి అమ్మా మాట. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. వారికి కనబడి నిండిన వారే వారి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వాళ్ళు అన్య భాషలతో మాట్లాడారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీలో నింపబడాలి, నీకు వాక్కు శక్తి అనుగ్రహించాలి. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడగలగాలంటే నీ యొక్క నాలుక కాల్చబడాలి. నీ నాలుక కాల్చబడితేనే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతావు. ఆ నాలుక ఎలా కాలుస్తానంటున్నాడు? అగ్ని జ్వాలలతో దేవుడు కాలుస్తానంటున్నాడు. అగ్ని అంటే నిప్పు కాదమ్మా, దేవుడి యొక్క మాట అగ్ని వంటిది కాదా? ఈ రోజున వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యము నాకే, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని గ్రహిస్తే నువ్వు గొప్ప కార్యము చూస్తావు. ఇది నాకు కాదులే, నాకైతే ఆ మూర్ఖరాలు స్వభావం నాలుగు లేదులే, ఆ తోడుకోడలకు ఉందిలే, నీకు లేదా? నాకు తెలియపోవచ్చు, ఆకాశంలో చూచిన దేవుడికి తెలుసు. అబద్ధం ఆడే నాలుక నాకైతే లేదమ్మా, నేను నిజమే చెప్తా దేవుడి సన్నిధిలో. దేవుడి సన్నిధిలో నిజమే చెప్తున్నావు. బయటికి వెళ్ళాక ఈ రోజున ఆ పాపము నాలుక నీలో ఉందా? ఆ కత్తి ఒక్కడు ఏమైపోయినా పర్లా, నేను అనుకున్న జరగాలి సాధించే నాలుక నీలో ఉందా? భూ సమాచారం అందరి విషయాలు తెలుసుకునే నాలుక నీలో ఉందా? మూర్ఖురాలుగా మాట్లాడే నాలుక నీలో ఉందా? నాశనకరమైన నాలుక నీలో ఉందా? ఈ రోజున నీలో ఉంటే ఆ నాలుకలు దేవుడు ఏమంటున్నాడు? అగ్నితో కాల్చి వేస్తానంటున్నాడు. ఆ నాలుక నీలో ఉన్నాయేమో జ్ఞాపకం చేసుకో. ఈ రోజున పోడియం మీద ఉంటుంది, ఇక్కడ లేదులే, కానీ దేవుడి యొక్క మాట అగ్ని వంటిది కాదా? అగ్నితో కాలుస్తాడంటే దేవుడు ఒక వాక్యం ద్వారా దేవుడు నీతో కాల్చి వేస్తాడంటున్నాడు. ఆ మాట నీకేనని సరి చేసుకో. ఈరోజు ఇప్పటికైనా దేవుడు ఒప్పుకో, బాగుపడతావు. ఈ రోజున దేవుడు సరే ఒప్పుకోక ఈ మాట నాకు కాదు ఎంతకాలం నువ్వు త్రోసివేసినా, నీవు ఎంత కన్నీరు కాచి ఉపవాసాలుండి రోదన చేసినా నీ ప్రార్థన పరలోకం వెళ్ళదు. జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎంతగా కానుకిచ్చినా నీ కానుక పరలోకం వెళ్ళదమ్మా. నువ్వు ఎంతగా దేవుడి సన్న శృతి ఆరాధన గట్టిగా కొట్టినా నీ ప్రార్థన, నీ శృతి ఆరాధన పరలోకం వెళ్ళదు. ఈ రోజున ఎందుకు వెళ్ళదంటే ఈ 8 నాలుకలు నీలో ఉన్నాయి కాబట్టి నువ్వు ఎంతగా 52 రోజులు ఉపవాసాలు శుక్రవారాలు ఉండి ఆల్ నైట్ ప్రేయర్కి, ఆ ప్రార్థనకి ఈ ప్రార్థనకి అని వచ్చినా నీ కార్యం ఎందుకు జరగట్లేదంటే, నీ కుటుంబం ఎందుకు మారట్లేదంటే, నీ భర్త ఎందుకు మారట్లేదంటే, నీ కుమారుడికి ఎందుకు జాబ్ రావట్లా? ఈ రోజున నీ భర్త వ్యాపారం ఎందుకు అంచనంచికి ఎదగట్లేదు? నీ అప్పులు ఎందుకు తీరట్లేదు? నీ కుటుంబం ఎందుకు రక్షణ పొందట్లేదు?
నువ్వు ఎంతగా దేవుడి సన్నిధిలో వాడబడుతున్నావు, నీకు ఎందుకు ఆరోగ్యం రావట్లేదు? ఎందుకు ఆరోగ్యం రావట్లేదు? ఎందుకు రావట్లా? ఈ నాలుకలు నీలో ఉన్నాయి. ఈ 8 నాలుకలు నీలో ఉన్నాయి. అందుకనే దేవుడు కాల్ చేస్తానంటున్నాడు. పరిశుద్ధాత్మ పొందుకుంటున్నావు. రక్షణ పొందినప్పుడు ఆయన ఏ విధంగా వచ్చాడు? పావురం వలె వచ్చాడు, తైలము వలె వచ్చాడు, హస్తము వలె వచ్చాడు, జలముల మధ్యలోకి వచ్చాడు. ఈ రోజున ఆయన నీ మీదకి వద్దాం అనుకుంటున్నాడు. నీకు వాక్ శక్తి అనుగ్రహిద్దాం అనుకున్నాడు. అన్య భాషలు మాట్లాడే వరం ఇద్దాం అనుకుంటున్నాడు. నువ్వు ఈ నాలుకలు అడ్డుగోడగా ఉంటని జ్ఞాపకం చేసుకో. ఈ నాలుకని నీలో ఉంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఏడ్చినా ఫలితమే ఉండదు. ఫలితం అస్సలు ఉండదు. ఈ రోజున ఎక్స్పర్ట్ అయిన ట్యాబ్లెట్ వేసుకుంటే ఫలితం ఉండిద్దా? తగ్గిద్దా? తగ్గిద్దా? ఇప్పుడు కాలుకి దెబ్బ తగిలిందండి, ట్యూబ్ రాస్తున్నా, అది మంచి డేట్ ఉన్న ట్యూబ్ అయితే తగ్గిపోయింది. నాకు ఎక్స్పైర్డ్ అయిపోయింది, ఇంకా డేట్ లేదు, దానికి డేట్ అయిపోయింది. ఆ ట్యూబ్ రాస్తే తగ్గిద్దా? నాకు తగ్గదుగా. మరి ఈరోజు నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఈ నీలో ఉంటే ఈ యొక్క 8 నాలుకలు నీ ప్రార్థన పరలోకం జారదు. నువ్వు ఎంత దొల్లాడి దేవుడి సన్నిధిలో నాకొక్క మగబిడ్డని ఇవ్వయ్యా, నా కార్యం చెయ్యయ్యా, నా భర్తను మార్చయ్యా, నేను ముందు మానాలని అనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నానయ్యా. ఎందుకు మానలేకపోతున్నావు? నీ నాలుకలు ఉన్నాయి. ఆ 8 నాలుగు నీలో ఉన్నాయి. అందుకని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నీ పట్ల జరగట్లా. ఈరోజు 8 నాలుకలు నీలో ఉన్నాయేమో జ్ఞాపకం చేసుకో. మొదటిగా అబద్ధం ఆడే నాలుక. పేతురు అబద్ధం ఆడాడు. ఈరోజు నువ్వు ఆడుతున్నావు అబద్ధం. పాపపు మాటలు, పాపపు ఫోన్ కాళ్ళు, పాపపు చాటింగ్లు, ఈరోజు వ్యభిచారం చేసే వాళ్ళతో మాటలు, ఆ పాపపు మాటలు నీలో ఉంటే దేవుడు కాల్చివేస్తానంటున్నాడు. కత్తి వంటి కత్తి వంటి మాటలు నీలో ఉంటే దేవుడు కాల్చివేస్తానంటున్నాడు. ఇంకందరి గురించి నాశనంగా మాట్లాడుతుంటే కాల్చివేస్తాడు. భూ సంబంధమైన సమాచారాలన్నీ నీ దగ్గర ఆ నాలుక నీలో ఉంటే దేవుడు కాల్చివేస్తాడు. తప్పుడు వెతికే నాలుక ఉంటే దేవుడు కాల్చివేస్తాడు. నీ తప్పు దేవుడు చూపిస్తున్నాడు, అది జ్ఞాపకం చేసుకో. వేరొకరు తప్పులు వెతకడం కాదు. ఇంకా నాకు ఎవరేమైపోయినా పర్లేదు, నేను అనుకున్నది జరగాల సాధించే నాలుగు నీలో ఉంది. ఖచ్చితంగా ఆ నాలుగు నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు కాల్చివేస్తాడు. మూర్ఖురాలు మాటలు నీలో ఉండే ఆ నాలుక దేవుడు కాల్చివేస్తాడు. ఈ రోజున నీకు ఏ నాలుక ఉంది? దేవుడు నీ ప్రార్థనకి ఆలకించకపోవడానికి ఏ నాలుక ఉంది? ముందుగా మనం ఒక్క మాట చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? అగ్ని నాలుకలతో ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడంటే శరీరానుసారంగా ముందుగా మన నోరు, మన యొక్క నాలుకలు కాల్చబడడానికే వచ్చాడు. ఆ కాల్చకుండా ఎంతగాడికి నాకు ఈ నాలుగే కావాలయ్యా అంటే 8 నాలుకలు ఉన్నాయి అంటున్నాడు ఆయన. 8 నాలుకలు నీలో ఒక్కటున్నా నీ కార్యం జరగదు. ఎత్తి పెట్టి ప్రార్థన చేయి. ఆ 8 నాలుగు నాలో నిజముగా ఉంటే ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించు, నా ప్రార్థనకు జవాబు, నా భర్తను మార్చి, తట్టుకోలేకపోతే నీ సమస్య. ప్రార్థన చేద్దామా? మోకరిద్దామండి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మేడ గదిలో దిగి వచ్చాడు. అందరూ ప్రార్థన చేద్దాం, మోకరించండి. అందరం ప్రార్థన చేద్దాం, అందరం మోకరిద్దాం. ఈ రోజున ఆ 8 నాలుకలు నీలో ఉన్నాయేమో. 120 మంది మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. వాళ్ళకి వాక్ శక్తి అనుగ్రహించాడు. నువ్వు ఎంత శృతి ఆరాధన చేసినా, ఎంత కన్నీరు కాచి ప్రార్థన చేసినా నీ ప్రార్థన పరలోకం కూడా వెళ్ళట్లా, ఇక్కడెక్కడే అయిపోతుంది. ఎందుకు? ఈ నాలుకలు నీలో ఉన్నాయేమోనమ్మా. నువ్వు ఇంతగా మొరపెడుతున్నా నీ కుటుంబంలో ఎందుకు మార్పు రావట్లేదు? అబద్ధాలు ఆడే నాలుక ఉందేమో అడుగు. నన్ను క్షమించయ్యా, నేను నీ బిడ్డనయ్యా, అబద్ధాలు ఆడకూడదు ప్రభువా, ఆ పాపపు మాటలు నా నోటి రాకూడదు ప్రభువా, ఒకరిని హత్య చేసే వంటి కత్తి వంటి మాటలు నాలో రాకూడదు ప్రభువా,
ఒకళ్ళు ఎప్పుడు నాశనం పలికే మాటలు నాలో వద్దయ్యా. ఉన్నయ్యా ప్రభువా, నన్ను క్షమించయ్యా. భూ సమాచారాలు, ఎవరికి తెలియని సమాచారాలన్నీ నీకు తెలుస్తున్నాయా? కోరుకుంటున్నావా అవి కావాలి ఈ కావాలని? ఎవరేమైపోయినా పర్లా, ఆ సాధింపుతనం నీలో ఉందా? ఈ రోజున అందరి గురించి తప్పులు వెతుకుతున్నావా? నీ తప్పు వెతుకుతున్నాడు ఆయన. ఈ నాలుగులన్నీ ఉన్నాయని ఎత్తిపెట్టి చూపిస్తున్నాడు నీ తప్పుని. క్షమించు. మూర్ఖురాలు మాటలు నీలో ఉంటే నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. నేను ఇంకెప్పుడు ప్రభు ఆ విధంగా మాట్లాడకూడదయ్యా. నీ అగ్నితో కాలుస్తానంటున్నాడు. అగ్ని జ్వాలల వలె ఆయన నీ యొక్క నాలుకలు కాలుస్తానంటున్నాడు. మరి ఈ రోజున ఇది మా అమ్మమ్మకి, ఇది నాని. ఈరోజు నీళ్ళు ఏ నాలుక ఉందో, నువ్వు తప్పు చేసినా అబద్ధాలు ఆడుతున్నావా నేను చేయలేదని ఆయన చూస్తున్నాడమ్మా. ఆ పాపపు పనులు, ఆ పాపం పలికే మాటలు ఇంకా నీలో ఉంటే క్షమించు ప్రభువా. నేను నీలో ఎదుగుతున్నాను కదయ్యా, నా నోటి నుండి అలాంటి మాటలు రాకూడదు ప్రభువా. నేను నీ బిడ్డనయ్యా. నేను తాగడం మానేసినా కానీ ఇంకా ఏ పనులు, వాళ్ళే నన్ను సహవాసం చేస్తున్నారు ప్రభు. నువ్వు ఒకప్పుడు ఎలాంటిదో అని నీకు తెలుసు. నీ తప్పులు ఎత్తిపెట్టి చూపిస్తున్నారా లోకమంతా? నీ భర్తే నువ్వు అట్లాంటి దానివి ఇట్లాంటి దానివి అని అంటున్నాడా? అయ్యా, ఈ మాటలు నాకు వద్దు ప్రభువా. నన్ను కాల్చు ప్రభా, నా నాలుగుని కాల్చేసేయ్యా. నీకు ఇష్టానుసారంగా నేను జీవించాలి ప్రభు. నీకు మహిమ తెచ్చే విధంగా ఉండాలి, కానీ నీకు అవమానకరంగా నేను ఎప్పుడు బ్రతకకూడదయ్యా. నన్ను కాల్చివేయ. నా నాలుకలు 8 నాలుకలు నాలో కాల్చివేసే. నా కుటుంబాన్ని ఎందుకు కట్టవో అప్పుడు అడుగుతాను ప్రభు. ఈ నాలుకలు నాకు వద్దయ్యా, కాల్చివేయ్యా. స్తోత్రము నాయన. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, నామని ఘనమైన స్తోత్రాలు ప్రభువా. నీ గొప్ప కృపతో నాయన ఈ రోజున ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవుడు ప్రభువా. మేడగదిలో 120 మంది ఉన్నా కానీ పరిశుద్ధాత్మను నింపబడి వాళ్ళ వాక్కు శక్తి వరం ఇచ్చి అన్య భాషలతో మాట్లాడారు ప్రభువా. నిజముగా నాయన మేము పరిశుద్ధాత్మతో ఎందుకు నింపబడట్లేదయ్యా? ఎందుకు మాకు వాక్కు శక్తి అనుగ్రహించట్లేదయ్యా? ఎందుకు మేము అన్య భాషలు మాట్లాడే వరం మాకు ఇవ్వట్లేదంటే సూటిగా నువ్వు మాతో మాట్లాడావయ్యా. అవును ప్రభ, నిజముగా ఈ 8 నాలుకలు మాలో ఉన్నాయ్యా. కాల్చివేయి ప్రభ, కాల్చివేయ్యా. ఎప్పుడు ఒకరికి తప్పులు వెతికే నాలుక మాకు ఉండకూడదు ప్రభ. ఎప్పుడు మూర్ఖముగా మాట్లాడే నాలుక మాకు ఉండకూడదు నేసయ్యా. అవునయ్యా నాయన, ఈ మాటలు, ఈ నాలుకలు మాకు వద్దు ప్రభువా. నీ సన్నిధిలో వస్తున్నప్పుడు, నీలో ఎదుగుతున్నప్పుడు ఆ పాపపు మాటలు మా నోటి నుండి రాకూడదు ప్రభువా. అబద్ధాలు ఆడే నాలుక మాకు వద్దయ్యా. మాకు నీ వాక్కు శక్తి వరం ఇవ్వు ప్రభువా. నీలో ఎదిగే కృప ఇవ్వయ్యా. నీకు మహిమ తెచ్చే కృప ఇవ్వయ్యా. నీ ఆత్మని మేము నిండుగా పొందుకునే కృప మాకు ఇవ్వండి ప్రభువా. కృప మాకు ఇవ్వండి అయ్యా. ఇంతకాలం మేము ఎంత ప్రార్థన చేసినా జవాబు రాకపోవడానికి కారణం ఇదా ప్రభువా? మాకు తెలుసుకున్నామయ్యా, మేము తెలుసుకున్నాం ప్రభువా. ఇంతకాలం నీ సన్నిధిలో ఉపవాసాలుండి కన్నీరు కచ్చి రోదన చేసినా ఎందుకు జవాబు రావట్లేదు అనుకున్నానే, కానీ ఈ నాలుకలు నాలో ఉండటం వల్లే రావట్లేదు కదయ్యా. ఈ నాలుకలు నీ అగ్నితో కాల్చివేయమని ప్రార్థిస్తున్నాం. కాల్చివేయండి అయ్యా. ఈ నాలుకలు మాకు వద్దయ్యా. పరిశుద్ధాత్మతో నింపండి ప్రభా. నీ ఆత్మలో నింపండి ప్రభా. ఇటు వాక్యం ప్రతి బిడ్డల పట్ల నెరవేర్చబడును గాక.
నీ నామానికి మాత్రమే మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. నీ సన్నిధి గర్భఫలం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు కదయ్యా. ప్రతి ఒక్క బిడ్డల గర్భం నీ నామములో తెరవమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అప్పులైపోయిన బిడ్డలు వడ్డీలు కట్ల కల్లాడిపోతున్నారు ప్రభువా. ప్రతి ఒక్క అప్పు బాధల నుంచి విడిపించండి ప్రభువా. వివాహం కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. వధువుకి వరుడు సిద్ధపరిచి వివాహాలు నీకు మరింత మహిమకరంగా జరిగించండి ప్రభువా. యవనస్తులు జాబుల కోసం ఎన్నో ఎగ్జామ్స్, ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, సెలక్షన్ కావట్లేదని బాధపడుతున్నారు ప్రభువా. అయ్యా, ఒక్కసారి దర్శించిన ప్రతి ఒక్క యవనస్తుడు జాబులు స్థిరపరచండి ప్రభువా. ప్రతి ఒక్క యవనస్తుడు నిజంగా రక్షణ పొందాలి ప్రభువా. అట్టి కృపను దయచేయండి అయ్యా. పంట పొలాలు వేసిన ప్రతి బిడ్డల పంట నూరెట్ల ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి. మాలో నీకు నచ్చని నాలుకలు 8 నాలుకలు ఉంటే కాల్చివేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందురని నజరేతుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ